మీకు కాఫీ అంటే చాలా ఇష్టమా? పొద్దున తెల్లారగానే ఒక కప్పు కాఫీ పడితే గానీ మీ డే స్టార్ట్ అవ్వదా? కానీ కాఫీన్ మనకి ఫర్టిలిటీ మీద ఎఫెక్ట్ చూపిస్తుందనే వార్తలు చదివి గాబరా పడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. రీసెర్చ్ ఏం చెప్పిందో చూద్దాం. రోజుకి 1-2 కప్పులు కాఫీ తాగడం వల్ల, అంటే 200 నుంచి 300 మిల్లీగ్రామ్స్ కాఫీ తాగడం వల్ల ఫర్టిలిటీ మీద ఎలాంటి దుష్ప్రభావం జరగదండి. ఎక్కువ కాఫీన్ తీసుకుంటే, అంటే 4-5 కప్పులు కాఫీ తాగడం వల్ల స్పర్మ్ అండ్ ఎగ్ క్వాలిటీ తగ్గడము, ఓవ్యులేషన్ మీద ఎఫెక్ట్ పడటము, మిస్క్యారేజెస్ ఎక్కువ అవటము జరగొచ్చని కొన్ని స్టడీస్ లో తెలిపారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కాఫీన్ అనేది కాఫీ నుంచే రాదండి. టీలో కాఫీన్ ఉంటుంది, సోడాలో కాఫీన్ ఉంటుంది, ఎనర్జీ డ్రింక్స్ లో కాఫీన్ ఉంటుంది, చాక్లెట్ లో కాఫీన్ ఉంటుంది. సో మీకు కాఫీ ఇష్టమైతే రెస్ట్రిక్ట్ చేసుకోవాల్సిన పని లేదు. రోజుకి 1-2 కప్పులు తాగొచ్చు, కానీ మిగతా సోర్సెస్ కూడా కౌంట్ చేసుకోండి. సో రోజులో 300 మిల్లీగ్రాముల కన్నా తక్కువ తీసుకునేలా చూడండి. కాఫీ వదలాల్సిన అలవాటు లేదండి, కంటిన్యూ చేయొచ్చు, కానీ అధికంగా వద్దు. థ్యాంక్ యూ.